ఈ కోర్టు ట్రైలర్ వచ్చింది కదా, ఎలా ఉంది అన్న? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ట్రైలర్. అందరినీ అంటే మన సోషల్ మీడియాని కాకుండా అట్ ది సేమ్ టైం సమాజాన్ని కొద్దిగా ఏదో ఆలోచింపజేసే ట్రైలర్లో కనిపించింది అన్న. సహజంగా నాని అన్న ప్రొడ్యూసర్ చేయడు ఎప్పుడు, అట్లనే నాని అన్న హిట్ 1, హిట్ 3, హిట్ 1, హిట్ 2 ప్రొడ్యూస్ చేస్తాడు. కానీ ఈ సినిమా కోర్టు అనే సినిమాని ప్రజెంట్ చేస్తుండు. అంటే సినిమాని చూడమని తన బ్యానర్లో వేసాను కాబట్టి, అంటే నాని అన్న ఏ సినిమా తీసుకొని చాలా బాగుంటుంది, చాలా మంచి టేకింగ్, మంచి డైరెక్షన్స్ ఉంటాయి కాబట్టి, సో అట్లాంటి నాని అనే సినిమా ఎంకరేజ్ చేయమంటాడు. ఇంకోటి నాని అన్న మాట్లాడేది ఏంటంటే, ఈ సినిమా మీకు నచ్చకుంటే నా హిట్ 3 సినిమా చూడకుండా అంటాడు. ఇదే నాన్న ఒకప్పుడు కేర్ ఆఫ్ కంచెల పాలెం సినిమా నచ్చకపోతే నా సినిమా చూడకని చెప్పిండు. అంటే తన సినిమాలో సినిమా మంచిగా ఉంటే పక్క సినిమాని సరే కానీ తన మీద వేసుకొని ఆ సినిమా చూడకపోతే నా సినిమా చూడకండి, ఆ సినిమా మీకు నచ్చకపోతే నా సినిమా చూడకని చెప్పే టైప్ అనమాట. అట్లా నాన్న సినిమా ప్రజెంట్ చేస్తున్నట్టే ఒక రకమైన క్యూరియాసిటీ పెరిగింది, ఒక రకమైన ఏమంటారు ఆతృత పెరిగిందన్నమాట. అట్ ది సేమ్ టైం ఎక్కువంటే ప్రియదర్శిని బలగం సినిమా తీసిన తర్వాత మొన్న డార్లింగ్ సినిమా వచ్చింది, అది కొద్దిగా అటు అయినప్పుడు కూడా అతని ప్రియదర్శిని ఇట్లాంటి ఒక లాయర్ గెటప్లో, ఒక వకీల్ సాబ్ గెటప్లో రావడం అనేది చాలా క్యూరియాసిటీ, అంటే నిజమైన ఏదో ప్లాన్ చేశారని ఫీలింగ్ కలిగిందన్న. అదంతా అనుకుంటే ఈ సినిమాలో చాలాసార్లు పోక్సో చట్టం ఆ పదం చాలా బాగా వాడారు. ఇది చూడండి, ఈ పదం చాడారు, ఈ పోక్సో చట్టం చాలా మందికి పోయిస్తుంది ఇది. సో అట్లాంటి పోక్సో చట్టం గురించి సెక్షన్ 11, సెక్షన్ 12 గురించి మారుతుంటే చాలా గొప్ప అనిపించింది. ఎందుకంటే చూడండి, జానీ మాస్టర్ కానీ, ఫన్ బకెట్ భార్గవ్ కానీ, వీళ్ళంతా పోక్సో చట్టం వల్ల బాధపడ్డ వాళ్ళు, జైలు దాకా పోయి వచ్చిన వాళ్ళు. మా పాపం భార్గవ్ అయితే ఇంకా ఈ లైఫ్ టైం జైలు వేసారు ఆయనకి. అట్లాంటి సెన్సిటివ్ పోక్సో చట్టం అంట. అట్లాంటి పోక్సో చట్టాన్ని పెట్టుకొని సినిమా తీయడం అంటే ఇది 100% సొసైటీలోకి ఏదో అంటే గందరగోళం చేసే సినిమా అని చెప్పొచ్చు అన్న. అదొక పాయింట్ చాలా డిఫరెంట్ అనిపించింది. ఎనీవే అన్న, ఈ సినిమాలో ఇద్దరు చేశారు. అంటే నాకు ఏమొస్తుందంటే 20 సంవత్సరాలు నిండిపోయిన ఒక అబ్బాయి అంటే 18 సంవత్సరాలు నిండిన ఒక అమ్మాయితో లవ్ చేసి, అమ్మాయి పైన లవ్ ఉంటే, సో వాళ్ళ ఫ్యామిలీ నచ్చక అంటే పెద్దింటి వాళ్ళు ఈ సినిమాలో అమ్మాయి తరపున వాళ్ళ శివాజీ ఉన్నాడు, మన బిగ్ బాస్ శివాజీ తండ్రిగా నటిస్తున్నాడు. ఆయన పోక్సో చట్టం వేస్తాడు అనమాట. పోక్సో చట్టం చాలా భయంకరమైన చట్టం, ఆ చట్టం గురించి ఆలోచిస్తే భయం అవుతుంది. అట్లాంటి సినిమా తీస్తుంటే ఎక్కువ క్యూరియాసిటీ కలిగిందన్న. నిజం చెప్తున్నా, సినిమా స్టోరీ ఒక రకంగా డైరెక్షన్ పక్కన పెట్టేసుకుంటే, ఏమంటారు సాంగ్స్ పక్కన పెట్టేసుకుంటే, కానీ సినిమా స్టోరీ మాత్రం చాలా గొప్ప అనుభూతి, నమ్మకమైంది. 100% నేనైతే సినిమాకి ఈజీ వెళ్ళిపోతున్నా. నేనే కాదు, చాలామంది లవర్స్, పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, అండ్ సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు, న్యాయ వాళ్ళు, పోలీసులు అందరూ కూడా ఈ సినిమా సొసైటీకి సంబంధించిన సినిమా కాబట్టి 100% బాగా నచ్చుతుందని నమ్మకం కలుగుతున్నా. ఐ విష్ ఆల్ బెస్ట్. నిజంగా నాని అన్న ప్రెజెంట్ అయితే చాలా గొప్ప ఉంటుంది. సో ఈ సినిమా అందరు కలిసి రావాలని కోరుకుంటానన్న. మంచి కొత్త అనిపించింది. చూద్దాం ఏ పోక్సో చట్టం యొక్క లెక్కలు ఎలా ఉంటుందో చూడమని నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను.